Yeah. Next performance by Arshi, Veda and Vedashri. జలం ప్రవాహ పావితస్థలే కలేవలం విలంబిత చేయూత వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు గురు కళా మహోత్సవం అనే కార్యక్రమం ఈవెంట్ చేశాను. దీని ఫౌండర్ వచ్చి దరావత్ శాంతి గారు మేడం గారు, నేను ఆర్గనైజర్ని అండ్ ఫిల్మ్ డైరెక్టర్ని. ఈరోజు దిగ్విజయంగా జరిగింది. మేము ఏంటంటే ఒక కూచిపూడి అంటే క్లాసికల్ డ్యాన్స్ సంబంధించి ఇది చాలామంది ఎంకరేజ్ చేసే ఆలోచనలో ఉన్నాము. అలాగే ఈవెంట్స్ మాకు సెకండ్ ఈవెంట్ ఇది. ఇలా కంటిన్యూ ఎవ్రీ మంత్ ఒక ఈవెంట్ చేయాలని మేము డిసైడ్ అయ్యాం. ఇది ఏంటంటే ఒక పిల్లల్లో చైతన్యం, అది ఇదే కాకుండా ఇంకా మార్షల్ ఆర్ట్స్ సంబంధించి క్లాస్, సెమీ క్లాసికల్, అన్ని రకాల అంటే డాన్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి అన్నీ కూడా మేము చేయాలని చూస్తున్నాం. ఈరోజు కార్యక్రమంలో ఎవరెవరు చీఫ్ గెస్ట్ పార్టిసిపేట్ చేయాలి? ఈరోజు మా ఈవెంట్లో గురు కళా మహోత్సవం ఈవెంట్కి మన బాహుబలి ఫేమ్ హర్షిత భీమరెడ్డి గారు మాకు ముఖ్య అతిథిగా వచ్చారు. ఆవిడ చాలా బిజీ ఆర్టిస్ట్. ప్రజెంట్ చిరంజీవి గారి సినిమాలో చేస్తున్నారు, విశ్వంబరాలు చేస్తున్నారు. ఓకే, ఆవిడ మా కొద్ది మంది టైం మాకు కేటాయించినందుకు ఆవిడకి ధన్యవాదాలు తెలుసుకుంటాం. ఎంతమంది గురువులు, ఎంతమంది స్టూడెంట్స్ ఈరోజు నుంచి మనకి ఒక 100 మంది దాకా వచ్చాము. ఓకే, గురువులు దాకా వచ్చారు. చాలా దిగ్విజయంగా జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇలాగే మేము మళ్ళీ ఈవెంట్ చేయాలనుకుంటున్నాం. ఎలాంటి ఈరోజు ఇంత గ్రాండ్ సక్సెస్ అయింది? బోనాల పండుగ యాక్చువల్గా మా దుర్గామాత ఆశీస్సులు మా ఉన్నాయి. ఎందుకంటే మేము టెన్షన్ పడ్డాం బోనాల పండుగ, కానీ ఆ మాత మమ్మల్ని చాలా ఇదిగా చేసింది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అందరికీ బోనాలు. ఇంత అద్భుతంగా కోఆపరేట్ చేసిన, సపోర్ట్ చేసిన గురువులకి, వాళ్ళ పేరెంట్స్ మా ఈవెంట్ సక్సెస్ చేసిన మా గురువు గారు, టీచర్లు, అలాగే మా స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అందరి తరఫున అందరికీ నేను బోనాల శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. వీటిలో ఎస్ సార్, యాజ్ ఎ డైరెక్టర్గా చేసిన ప్రాజెక్ట్, చేయబోతున్న ప్రాజెక్ట్స్ రాబోయే ప్రాజెక్ట్ ఒకటి ఫిల్మ్ డైరెక్టర్ మూవీ చేస్తున్నాను నేను. రిలీజ్ కూడా ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్ కూడా ఓకే అయింది. స్క్రిప్ట్ అది జరుగుతుందండి. నెక్స్ట్ మంత్ షూట్కి వెళ్ళే ఆలోచన మేము ఉన్నాం. ఓకే, ఈ సినిమా రిలీజ్ కాబోయే సినిమా ఏం పేరు, టైటిల్ ఏం పెట్టారు? అందులో ఆర్టిస్టులు ఎవరు? రిలీజ్ కాబోయే సినిమా కథలోకి వెళ్దాం. అందులో నూతన నటులతో చేస్తున్నాం అండి. ఓకే, అంటే కథ అలాంటిది కాబట్టి ఆ కథను నూతన నటులను ఎంచుకోవడం జరిగింది. ఎస్ సార్, ఆ కథ నమ్మకం మేము చేసాం. అది ఇప్పుడు వచ్చింది మాత్రం కొంచెం ప్యాడింగ్తో మేము చేసాం సెకండ్ మూవీ. ఎస్ సార్, అది పాన్ ఇండియా వాళ్ళు సార్? పాన్ ఇండియా. ఓకే, ఓకే సార్. నెక్స్ట్ ఎలాంటి కథ అనుకున్నా, ఎలాంటి ప్రాజెక్ట్ అనుకో? యూత్ బేస్ చేసుకున్నాం మేము. యూత్ మెసేజ్ కూడా. ఓకే, పేరెంట్స్ ఎలా ఉండాలి యూత్ పిల్లలతోటి, అలాగే పిల్లలు పేరెంట్స్ తో ఎలా ఉండాలి. ఎస్ సార్, సత్సంబంధాలు అన్ని రకాల అంటే ఎమోషనల్ సంబంధించిన సబ్జెక్ట్ అనేది. ఓకే, ఒక విధంగా చెప్పండి ఇది టోటల్లీ మూవీ మెసేజ్ ఎస్ సార్. కాబట్టి తప్పకుండా అందరికీ రీచ్ అవుతుంది. ఎప్పటి వరకు రిలీజ్ అనుకున్నారు? 2 months పడుతుంది. 2 months షూట్, 2 months పోస్ట్ ప్రొడక్షన్ ఉంటుంది. ఓకే సార్, మేబీ నవంబర్లో రిలీజ్ అవుతుంది. ఓకే సార్, విష్ యూ ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎస్, మీ పేరు? గుడ్. ఓకే, మీరు ఏ పాఠంగా పర్ఫార్మెన్స్ చేశారు? ఓకే,
ఓకే PP2 క్లాస్. స్కూల్ పేరు? ఓకే. ఈరోజు మీకు ఎలా అనిపించింది ఇక్కడ పర్ఫామ్ చేసి అవార్డు తీసుకున్నారు లెజెండరీ చేతుల మీదుగా? మీకు ఎలా అనిపించింది? ఓకే ఓకే. అక్కడ ఏం చేశారు పర్ఫార్మెన్స్? ఓకే. ఈ అవకాశం ఇచ్చిన సంస్థకి ఆర్గనైజర్స్కి గురువు గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? I'll be very thankful to this welfare society and Guru Garu Aruna Naidu Garu for training my daughter. ఓకే. And then you have an opportunity to perform here. థ్యాంక్ యూ సార్. ఓకే. మీ గురుగారి పేరు? ఎన్ నాయుడు. ఓకే. ఏ పాట మీద మీరు పర్ఫార్మెన్స్ చేశారు? పలికి ఓకే. ఎన్ని సాంగ్స్ మీద డ్యాన్స్ చేశారు? 3 songs, 2 songs, 1 song. 1 song. ఓకే. ఈరోజు ఎలా అనిపించింది? మీరు ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేశారు, అందరూ బాగా మెచ్చుకున్నారు. I was too grateful and confident for it. సూపర్. ఎక్కడి నుంచి వచ్చారు? ఏ క్లాస్ వచ్చినారు? 6th standard I came from elementary theatre. ఓకే. ఎన్ని మంత్స్ మీరు డ్యాన్స్ ట్రైనింగ్ తీసుకున్నారు? ఇప్పటికి ఎన్ని స్టేజెస్ మీద పర్ఫార్మెన్స్ చేశారు? 10. ఓకే And this is my new institute, 2 months. ఓకే. వెరీ నైస్. ఈరోజు లెజెండరీ చేతుల మీదుగా మీరు అవార్డు తీసుకోవడం మీకు ఎలా అనిపించింది ఈరోజు? I was too grateful for it. ఇంకా ఇప్పటివరకు మీరు వేరే గురువుల దగ్గర కూడా శిక్షణ తీసుకున్నారు కదా, అవార్డ్స్ వేరే గురువుల ద్వారా ఎన్ని వచ్చాయి ఇప్పటివరకు? 5. 5. ఓకే. మీ డ్రీమ్ ఏంటి? మీ గోల్ ఏంటి? మీ అంబిషన్? I want to become a doctor and a beautiful dancer. ఓకే. ఇంకా మీ రోల్ మోడల్? మీ My role model is that's personal. ఓకే. గట్టిగా. That's personal. ఓకే. పర్సనలైజ్. ఓకే. ఇంకా డాన్సెస్లో ఏమేమి నేర్చుకున్నారు మీరు? ఓకే. గణపతి సాంగ్స్. ఓకే. భరతనాట్యం, కూచిపూడి? కూచిపూడి. ఓకే. ఓకే. డ్యాన్స్తో పాటు ఇంకా వేరే ఆర్ట్స్ ఏమేమి నేర్చుకున్నారు? వెస్టర్న్ డాన్స్. వెస్టర్న్ డ్యాన్స్. ఇంకా I know art, speeches, ఓకే. ఇంకా స్పోర్ట్స్ అలాంటివి? sports, sports I know gymnastic element ఓకే. and cheer ఓకే. and that's it. ఓకే. గురుగారి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీకు ఇంత అద్భుతంగా శిక్షణ ఇచ్చారు గురుగారు I గురించి? was too grateful to have her. ఎస్. చాలా ఇంప్రూవ్ అయ్యాను తన వల్ల. ఓకే. లాస్ట్ బ్రాంచ్ నుంచి ఈ బ్రాంచ్ I was more confident. సూపర్. ఓకే. మీ పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ మీకు ఎలా ఉంది? నా పేరెంట్స్ నా చాయిస్ తోటి వచ్చారు. ఓకే. అసలు నా చాయిస్ తోటి రాదు. థ్యాంక్ యూ. మీ గురుగారి పేరు? మా పేరు భావన రాజలక్ష్మి. ఓకే. మా పేరు సాయి రతీష్. ఓకే. మీ గురుగారి పేరు? మా గురుగారు పేరు అనుజయ నాయుడు గారు. ఓకే. ఏ పాట మీద మీరు పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది? వామకలాపం ధర్మం చేశాను. మీ సుందరు అండ్ మేము పలికే బంగారం సాంగ్ పర్ఫామ్ చేస్తాము. ఓకే. ఎన్ని సాంగ్స్ మీద మీరు డ్యాన్స్ చేశారు? ఇప్పటికీ నాకు 3 అయ్యాయి. ఓకే. మీరు? మేము 1.5 years నుంచి నేర్చుకుంటున్నాము. మ్యామ్ దగ్గర నేర్చుకుంటున్నాము. ఓకే. సో ఫర్ పర్ఫెక్షన్ అండ్ డెడికేషన్ టువర్డ్స్ అవర్ వర్క్ ఇస్ అమేజింగ్. అండ్ ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక 5-6 పర్ఫార్మెన్స్ ఇచ్చాము. మేము అవుట్ ఆఫ్ స్టేట్ కూడా వెళ్ళాము. ఓకే. అండ్ మాకు నేషనల్ అవార్డు 3rd ప్రైజ్ కూడా వచ్చింది. దట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ మా గురుగారు. సూపర్. సూపర్. ఎస్. దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ డెడికేషన్ ఆవిడ పిల్లలు చాలా పేషెన్స్గా చెప్తున్నారు. ఓకే. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కంప్లీట్లీ హార్డ్ వర్క్, ఓన్లీ హార్డ్ వర్క్, డెడికేషన్ అండ్ దానివల్ల ఓకే. ఈరోజు ఇక్కడ థ్యాంక్స్ టు ది చేయూత వెల్ఫేర్ సొసైటీ ఓకే. ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ఈవెంట్. ఓకే. ఏమేమి నేర్చుకున్నారు ఇప్పటివరకు డాన్సెస్లో? డాన్స్ కాకపోతే ఇంకా ఆర్ట్స్ ఏమేమి నేర్చుకున్నారు? మేము మాత్రం కూచిపూడి. సో దాంట్లోనే ఇప్పటివరకు యాక్చువల్లీ కంప్లీట్గా చెప్పాలంటే ఇది ఫస్ట్ హార్ట్ మానవుతుంది. ఓకే. అదర్స్ అవన్నీ ఓకే కానీ దిస్ ఇస్ ద ఫస్ట్ హార్ట్. ఎడ్యుకేషన్ ఎక్కడి వరకు వచ్చింది? ఎడ్యుకేషన్ వీఆర్ బోత్ గ్రాడ్యుయేట్స్. గ్రాడ్యుయేట్స్. మీ డ్రీమ్? వీఆర్ ఆల్ సీనియర్స్. ఓకే. మీ డ్రీమ్, మీ గోల్, మీ అంబిషన్? అవి చేంజ్ అవుతుంటాయి. పర్టికులర్గా చెప్పాలంటే ఓకే సీఏ కంప్లీట్ చేయాలి. ఓకే. ఆల్ రౌండర్. ఓకే. ఈరోజు ఈ వేదిక మీద లెజెండరీ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం మీకు ఎలా అనిపించింది? బెస్ట్ ఎక్స్పీరియన్స్ కదండి, కంప్లీట్లీ బెస్ట్ ఎక్స్పీరియన్స్. Okay. ఆనర్ ఫర్ అస్ టు రిసీవ్ దిస్ అవార్డ్. ఎస్. పేరెంట్స్ గురించి ఏం చెప్తారు?
ఇంత అద్భుతంగా సో మా స్కూల్ పేరెంటింగ్ అనమాట. సో ఇట్స్ బీన్ అమేజింగ్. సో ఎప్పటికప్పుడు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ప్రతి దాంట్లో మీరు వెళ్ళాలి, అన్నిట్లో ఉండాలి, చేయాలి, డాన్స్ నేర్చుకోవాలి అన్నింటిలో చాలా ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళ వల్ల వెళ్ళాడు కూడా. ఎస్ వాళ్ళు మాకంటే ముందు వాళ్ళు ఉంటారు Yes. సో వాళ్ళు వచ్చి వాళ్ళే చెప్పి ఏది ఎక్కడ ఉంది, ఏది చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఎవ్రీథింగ్ ఓన్లీ ఎన్ని సంవత్సరాలు మీరు డ్యాన్స్ ట్రైనింగ్ తీసుకున్నారు మీరు నాది ఇట్స్ బీన్ 5 months అండి ఇప్పుడు. 5 months 5 months ఏజ్ ఉన్నప్పుడు లేదు ఎప్పటి నుంచి అంటున్నారు? Sorry. Yes. ఇయర్స్ 23 years now. ఓకే మీరు 23 years. ఫస్ట్ చిన్నప్పుడు ఒక 5 years నేర్చుకున్నాను. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకా 1.5 years నేర్చుకున్నాను. ఓకే ఎన్ని గురువుస్ దగ్గర శిక్షణ తీసుకున్నారు? 1 గురునా? ఫస్ట్ అండి ఓవరాల్గా ఈరోజు ఎలా అనిపించింది? ఎందుకంటే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. పర్ఫెక్ట్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీ గురుగారి పేరు? ఎస్ గట్టిగా. ఓకే నేను నిత్యాంగన కూచిపూడి డాన్స్ నేర్చుకున్నాను. ఓకే ఇట్స్ బీన్ 4 months. ఓకే ఎలా అనిపించింది ఈరోజు లెజెండరీ చేతి మీద? ఇట్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఓకే అలాంటిది అక్కడక్కడ మేము మొమెంటం తీసుకోవడం, పర్ఫామ్ చేయడం, ఇట్ వాజ్ రియలీ గ్రేట్. ఓకే ఇంకా గురు గురించి ఏం చెప్తారు? ఇంత అద్భుతంగా మీకు శిక్షణ ఇచ్చి ఒక వేదిక. అక్కడ చాలా డిసిప్లిన్. అసలు ఒక మెంటర్ లాగా కాకుండా ఒక ఫ్రెండ్ వేగా చెప్తారు. ఓకే ప్రతి ఒక్కటి షీ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. డౌట్స్ ఉన్నా షీ క్లారిఫై. అట్ ద సేమ్ టైమ్ స్టెప్ కరెక్ట్గా లేకపోతే షీ బి వెరీ స్ట్రాంగ్. మీ డ్రీమ్ మీ గోల్ మీరు ఏమవ్వాలంటారు? ప్రస్తుతానికి నేను ఇంజనీరింగ్ చేస్తున్నాను. ఆఫ్టర్ దట్ ఐ చూస్ ఎనీ జాబ్. Okay. బట్ వాట్ ఎవర్ ఐ డూ, కూచిపూడి డాన్స్ విల్ బీ మై ప్యాషన్. ఓకే ఇప్పటికీ మీ కెరీర్లో ఎన్ని అవార్డ్స్ ఎన్ని మెడల్స్ తీసుకున్నారు? ఒక 5-6 తీసుకొని ఉంటాను. గ్రేట్. ఏమేమి నేర్చుకున్నారు డాన్స్తో పాటు? డాన్స్తో వేరే ఆర్ట్స్? కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకుంటాను. అది కూడా చిన్నగా Okay. అండ్ ఇంకా కూచిపూడి క్లాసికల్ డాన్సెస్ వస్తే వెస్టర్న్ కూడా వచ్చేస్తాను. ఓకే మీ పేరెంట్స్ ఎంకరేజ్ మీకు ఎలా ఉంది? వాళ్ళ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుంది. ఫర్ ఎవ్రీథింగ్ డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. ఫర్ ఎనీ పార్టిసిపేషన్ అండ్ ఆల్ వెళ్ళు చెయ్యి అని చెప్తాను. సొసైటీకి గర్ల్స్కి ఏదైనా మెసేజ్ చెప్పాలనుకుంటున్నాను? సొసైటీకి మన ఈ కల్చర్ అంతా ఎవరైతే దూరం ఉన్నారో వాళ్ళకి ఏమైనా మెసేజ్ చెప్పాలంటే? ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ప్లీజ్ డూ నాట్ లూజ్ యువర్ హోప్ ఇన్ క్లాసికల్ డాన్స్ ఆర్ ఎనీ అదర్ ఫామ్. డెఫినెట్గా మీరు ప్రాక్టీస్ చేయండి. యూ గో ఇన్ టు దట్ ఫీల్డ్, ట్రై టు డూ. మీరు చేస్తున్న కొద్దీ యూ విల్ గెట్ ఎంకరేజ్మెంట్ అండ్ దాని తర్వాత యూ విల్ వన్స్ ఇలా అవార్డ్స్ వస్తున్నప్పటి నుంచి యూ విల్ ఫీల్ ఎంకరేజ్మెంట్. సూపర్ అండి, బ్యూటిఫుల్.